Namaskar, welcome to Himla School. ఈరోజు మనతో we have Miss Tejasvi and her family who has come all the way from Vijayawada. Sir, first అసలు మా దగ్గర జాయిన్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? రీసెంట్లీ సార్ మీరు 2-3 రోజుల నుంచే మమ్మల్ని ఫాలో అవుతున్నారు. సో మీకు మేము కరెక్ట్ అని ఎలా అనిపించింది? అదే మా పాప చెప్పింది తక్కువ టైంలో సింగిల్ టైంలో సిఏ కంప్లీట్ చేస్తారు దానికోసం. అందువల్ల మేము ఏంటంటే తక్కువ టైంలో కొంచెం కష్టమైన కంపల్సరీగా ఫుల్ఫిల్ చేస్తారు కాబట్టి ధైర్యంతో మేము వచ్చాము. ఒకసారి మీతో మాట్లాడిన తర్వాత క్లారిటీ తీసుకొని జాయిన్ చేద్దాము. ఆల్రెడీ అందుకని జాయిన్ చేయడానికి ఫిక్స్ అయ్యి వచ్చాము. మీకు ఇప్పుడు బయట చాలా ఎక్కువ టైం పడుతుంది అని తెలిసిందే. మా దగ్గరికి వస్తే తక్కువ టైంలో ఎలా అవుతుంది అనుకుంటున్నారు? మేము చెప్తున్నాం తక్కువ టైం అయిపోతుందని. మీరు ఏ బేసిస్లో దాన్ని నమ్ముతున్నారు? అందుకు అలా అనుకున్నాం అంటే తక్కువ స్టూడెంట్ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉండి ఓన్లీ స్టూడెంట్ తక్కువ అయినా సరే 100% ఫుల్ఫిల్ చేయాలనే ఆ కెరీర్ దాని మీద కొంచెం గ్రిప్ ఎక్కువ ఉందనేది మేము ఆలోచించి ఇండివిజువల్ అటెన్షన్ వల్ల మా ఇంటెన్సిటీ వల్ల గ్యాప్స్ కవర్ చేయొచ్చని మీరు చేయొచ్చని నాకు మీకేమనిపిస్తుంది? అంటే అమ్మాయి ఎప్పుడు ఇంట్లోంచి బయటకు పంపించలేదు, ఫస్ట్ టైం పంపిస్తామంటున్నారు. సో మీరు వచ్చి చూస్తున్నారు. ఫస్ట్ అయితే కొంచెం టెన్షన్ గానే ఉన్నాను. ఇక్కడికి వచ్చి చూసేదాకా కూడా టెన్షన్ గానే ఉంది. చూసాక కొంచెం ఫ్రీ అయ్యాను. నచ్చిందా ఎన్వైరన్మెంట్? బాగానే ఉందా? సేఫ్టీ సెక్యూరిటీ అనిపించింది. ఫస్ట్ అయితే సమయం తీసుకున్నా నార్మల్ గా బయట ఇదే ఫస్ట్ టైం అమ్మాయిని తీసుకురావడం కొంచెం టెన్షన్ అయితే వచ్చేదాకా కూడా చూసేదాకా కూడా టెన్షన్. తనని అడిగాను, ఇద్దరిని అడిగాను, నేను లోపల పిల్లల్ని కూడా బాగుంది అనిపించింది. ఇప్పుడు ఓకే. సార్ ఏమో అదే ఇండివిజువల్ అటెన్షన్ వల్ల అమ్మాయి అయిపోయే ఛాన్స్ అని చెప్పారు. మీకేమనిపిస్తుంది? మేము ఎలా మీ అమ్మాయితో ఈ 2 CMA CA ఒక బ్యాక్ టు బ్యాక్ 4 గ్రూపులు ఎలా చేపిస్తాం అనుకుంటున్నారు? అదే చెప్పిన దాన్ని బట్టి కొంచెం బాగా ఇంట్రెస్ట్ గా చెప్తారు అని, తను చదువుతుంది ఇంట్రెస్ట్ గా మీరు చెప్తారు, 2 సైడ్లు మీకు కలిస్తే బాగుంది అని చెప్పి నమ్మకంతోనే ఉంది. సో నీకు నీ అక్క గురించి డెసిషన్, అదే సిస్టర్ గురించి డెసిషన్ చెప్పకుండా బైపాస్ అయిపోయింది. సో వీఆర్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ 20 minutes మాట్లాడాము అంతే కదా. మా గురించి ఐ డోంట్ థింక్ యు నో మోర్ అబౌట్ అస్. ఇప్పుడు ఏమనిపిస్తుంది టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద డిస్కషన్ అండ్ డూ యూ థింక్ ఇట్ ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ ఇట్? I think it is the right place because the environment is a good and the study place which makes her a bit confident. I think so. సో ఎన్వైరన్మెంట్ అయితే మనకి సూట్ అవుతుంది అనిపిస్తుంది. సో నౌ హూ విల్ గెట్ టు ద కెరియర్ రేస్ ఫస్ట్? మీ ఇద్దరికి ఏదో కాంపిటీషన్ ఉంది మీకు మళ్ళీ చెప్పారు. ఓకే, గుడ్. సో తేజస్వి, ఫైనలీ మీ ఫ్యామిలీ వాళ్ళ పర్స్పెక్టివ్ ఇచ్చారు. సో పర్సనల్లీ వాట్ మేడ్ యూ చూజెస్? అంటే ఎందుకంటే యూ సా సంథింగ్ ఆన్ యూట్యూబ్, ప్రాబ్లీ గాట్ కనెక్టెడ్. ఫస్ట్ టైం అనిపించింది, ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్తో డెసిషన్ తీసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఒక ప్రాపర్ అప్రోచ్ ఉంది కాబట్టి పాత్ క్లియర్ గా ఉంది, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో డెఫినెట్ గా ఇక్కడ అయిపోతుంది అనే కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంట్లో అయితే అలా ఉండదు, డిస్ట్రాక్ట్ అవ్వడం అది ఇది ఇంకా అలా వస్తాయి. ఇక్కడ అలా కాదు, ఇది చేయాలి, ఈ టైంకి అయిపోవాలి, మొత్తం క్లియర్ గా ఉంది పాత్. సో అయిపోతుంది అని. సో మీకు ఇప్పుడు వచ్చాక చూసుకున్నాక అంత కాన్ఫిడెన్స్ ఉందా? సో డూ థింక్ వీ కెన్ వర్క్ టుగెదర్ అండ్ గెట్ యు 2 qualifications, CMA and CA? యు ఆర్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్. అండ్ ఒక మిగతా పిల్లలకి, మీ ఫ్రెండ్ అయినా మిగతా వాళ్ళైనా దే స్టిల్ హెసిటేటింగ్ కదా, ఎందుకంటే డెసిషన్ మేకింగ్ ఎవరికైనా కాంప్లెక్స్. మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడాము, అంటే అన్ని బాగానే ఉన్నాయనిపిస్తుంది కానీ డెసిషన్ మేకింగ్ ఆగిపోతాం ఎక్కడో. అలాంటి వాళ్ళకి ఒక వై షుడ్ దే జాయిన్ HLS అన్న క్లారిటీ ఇవ్వాలంటే? ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ కరెక్ట్ గా జరుగుతుంది. Okay. యాక్చువల్గా అందరం ఇంట్లో ప్లాన్ అందరం చేసుకుంటాం కానీ అది ఇంప్లిమెంట్ చేయలేము. కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఓకే, సో యువర్ పిక్చర్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు మంది. సార్ మిమ్మల్ని అడిగితే డెసిషన్ క్లోజ్ చేయడానికి వాట్ ఈస్ ద క్లియర్ కట్ అడ్వాంటేజ్ విచ్ యూఆర్ సీయింగ్ మిగతా పేరెంట్స్కి చెప్పాలంటే వాట్ ఆర్ యువర్? నేనైతే మటుకు జాయిన్ అవ్వాలి, సిఏ కంపల్సరీ అవ్వాలనుకున్న మటుకు ప్రతి ఒక్కరు ఇక్కడ జాయిన్ అవ్వాలని నేను చెప్పగలుగుతాను. ఎందుకు అలా అంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా వాస్తవంగా మా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మా పార్ట్నర్ ఫస్ట్ టైం నేను ఇది 1-10 days ఆలోచించాల్సి ఒకటి, ఎందుకంటే ఇది అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ అని వాళ్ళు అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఉంటే ఆయనతో మాట్లాడాను, వాళ్ళు కూడా సేమ్ అది అన్నారు, ఇది చిన్న డిసిషన్ కాదన్నారు. ఫైనల్గా మళ్ళీ మా ఇంట్లో ఇద్దరు డిస్కషన్ చేసిన కూడా చాయిస్ నా మీద వదిలేస్తారు. నేను ఫైనల్గా ఒకటి ఆలోచన ఏంటంటే
100% ఇప్పుడున్న టైంకి ఇది కరెక్ట్ డెసిషన్ అని నేను తీసుకున్నాను. ఎందుకంటే ఈ 1 year టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి షార్ట్ టర్మ్లో ఈ 1 yearలో 100% కంప్లీట్ చేయాలి, 2 సర్టిఫికెట్స్ కావాలి అన్న ఉద్దేశంతో నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. సో ఒక సాలిడ్ గా 2 కోర్సులు అయిపోతే ఫ్యూచర్ కి బాగుంటుంది అన్నట్టు మీ ఫాదర్ కెరియర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆడపిల్లలకి ఏంటంటే అమౌంట్ మనం ఎంత ఇచ్చామనే దానికంటే కూడా వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం, కాన్ఫిడెన్స్ అనేది గ్యారంటీగా ఉంటుంది అనేది. అంటే ఈ విషయంలో అయితే ఈవెన్ మా ఫాదర్, మా చెల్లి ఎగ్జాంపుల్ కూడా ఎప్పుడైనా వన్ గర్ల్ ఇస్ గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ ఫ్యామిలీ, ఫస్ట్ క్వాలిఫికేషన్ స్ట్రాంగ్ ఉంటే దట్ ట్రీట్ విత్ రెస్పెక్ట్. సెకండ్ డిపెండెన్స్ ఉండకూడదు. మనం జాబ్ చేస్తామో లేదా పక్కన పెడితే సార్ మనకి ధైర్యం ఉంటే ఒక ప్రాపర్ స్పేస్ క్రియేట్ అయిపోతుంది. లేదంటే స్పేస్ తగ్గిపోయి నీకు ఇంట్లో ఇలా అలవాటు అయిపోయి ఆ పరంగా యూఆర్ థింకింగ్ ఇన్ ద రైట్ లైన్స్. మన మదర్గా మేము చెప్పండి సార్. అందుకని నేను డిసిషన్ అనేది ధైర్యంగా సార్ తీసుకున్నాను. ఐ అప్రిషియేట్ ఇట్. నాకు కూడా 100% మీద మా మీద నమ్మకం ఉంది. ఎందుకంటే కంపల్సరీ చేయగలదు, మీరు అచీవించగలరు అనేది ధైర్యంతో నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీన్స్ మదర్స్కి అంటే వాళ్ళు ఇలా మదర్స్ ఎక్కువ ఆలోచిస్తారు కదా, అంటే ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో ఏదైనా మదర్స్ ఈ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు? బెటర్ అని చెప్తాను నేను. నేను టెన్షన్ పడ్డాను. 3 days నుంచి మీతో మాట్లాడటమే 3 days నుంచి. 3 days నుంచి కొంచెం టెన్షన్ ఫీల్ గానే ఉన్నాను. ఇక్కడికి వచ్చిన దాకా కూడా అలాగే ఉంది, కానీ వచ్చాక కొంచెం ఫ్రీ అయిపోయాను. సో యూ థింక్ ఇట్స్ రైట్ డెసిషన్? బాగుంది, ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ. పిల్లలకి ఏంటంటే ఇప్పుడు మేము ఇంత డబ్బులు పెట్టినా కూడా మాకు మా అమ్మాయి ఫ్రీ అయిపోతుంది. ఇంతతో తనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపగలము అనుకుని ఇంకా డిసైడ్ అయిపోయి 3 days లోనే డిసైడ్ అయిపోయి దిగిపోయాము. రాత్రి కూడా ముందుకి వెనక్కి అనుకుని కూడా మేము ఇక లగేజ్ కూడా రాత్రి నైటే ప్యాక్ చేసుకుని వచ్చాము. 9 తర్వాతే మేము ప్యాక్ చేసుకుని వచ్చాము. ఓకే అనుకున్నాము. మా బాబు కూడా నిన్నే చెప్పింది రాత్రి చెప్తే సర్ప్రైజ్ ఇస్తాను అని. నేనంటే ఏం డాడీ మ్యారేజ్ కుదిరిందా అబ్బాయి కాదు ఇట్లాగా అక్కకి అని చెప్పేసి అంటే అవునా నిజమా అని అనుకున్నాం. అంత ఫాస్ట్ గా తీసుకున్నాం. మాకు మీద అంతా నచ్చి మీన్స్ ఎవరండి. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ వాళ్ళు 3 days ఆలోచించారు. నేను జస్ట్ 30 minutes టైంలో ఇప్పుడు యాజ్ సిబ్లింగ్ ఇన్ సిమిలర్ సిచ్యువేషన్స్ లో అంటే అక్కడ కానీ like I feel like her confidence is the most important thing. Right. If she thinks that she can do it, then it's the right decision. Anywhere she can. అంటే ఐ లైక్ యువర్ పర్స్పెక్టివ్. వచ్చిన నుంచి సపోర్టింగ్ దట్ బ్లైండ్లీ. వీళ్ళు ఏదో చెప్తారు like I know the things which are going around me, so I understand. I appreciate that. అంటే ఆల్వేస్ స్టూడెంట్ డెసిషన్ ఇస్ ద అల్టిమేట్, నో మ్యాటర్ హూ ఆర్ ఇస్. చదువుతుంది సార్, బాగా చదువుతుంది. అదే చెప్తాను కదా, చదువుతుంది. చదవాలి నేను ఉండాలి అని చెప్పి చేస్తుంది. కానీ అది ఒక్కటే అవడం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంచెం టెన్షన్ ఫీల్ అయింది 2 సార్లు. ఇంకా దానికి ఇలా అయితే కొంచెం ఇంకా స్పీడ్ అయిపోతుంది అని మేము ఇంట్రెస్ట్గా వచ్చాము. సో జస్ట్ లైక్ ఆల్ అదర్ ఫ్యామిలీస్ అంటే లాస్ట్ టైం ఇప్పుడు మంజు వాళ్ళ ఫ్యామిలీకి ఇలానే స్టార్ట్ అయ్యి ఇలానే ప్రామిస్ చేసాం. సో స్టార్టెడ్. సో మీరు మనం అనుకున్నట్టు డిసెంబర్లో షీల్ బికమ్ ఏ కాస్ట్ అకౌంటెంట్ లైక్ క్లియరింగ్ బోత్ ద గ్రూప్స్ ఆఫ్ సిఎంఏ. అండ్ మేలో 2 గ్రూప్లో సిఏ ఫైనల్ అయ్యి షీల్ బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. 2 క్వాలిఫికేషన్ వెళ్ళినప్పుడు డబ్బులు కూడా ఆలోచించారు. తర్వాత అంత ఫ్రీగా అంత బాగుంది అంటే మిమ్మల్ని గుర్తుంచుకుంటాం. మా సైడ్ నుంచి అంటే కంపల్సరీ ఎందుకంటే మీకు రిఫర్ చేయడం వల్ల ఫస్ట్ ఏంటంటే ఒక స్టూడెంట్ లైఫ్ కెరియర్ మనం ఇప్పుడు మేము మనీ కోసం ఎవరిని అడిగామేమో అడగచ్చు, కానీ రేపు మమ్మల్ని అడిగితే మనీ గురించి ఆలోచించద్దు. అంటే మనం ఓన్లీ మనీ కాదు, పిల్లల కెరియర్ అనేది 100% బాగుంటుంది అనేది మనం ఆలోచించాలి. అంటే ఏం లేదండి, ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ కాకుండా ఇక్కడ 3 BHK కాకుండా మా కాస్ట్ తగ్గితే మీకు కాస్ట్ తగ్గుతుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే మేము జాబ్ చేసినప్పుడు ఎక్కడున్నా పర్లేదు సార్. ఇప్పుడు సిఐ క్వాలిఫై అయిపోతే రోజంతా ఆఫీస్లో ఉంటే ఎక్కడున్నా పర్లేదు. ఈ చదువు అనేది చాలా ఇంటెన్స్ యాక్టివిటీ. ఇప్పుడు తెలియకుండా ఒక ఫ్లోలో అయిపోతే అయిపోతుంది. ఇప్పుడు అవ్వట్లేదు అన్నప్పుడు మనకి మ్యాక్సిమం సపోర్ట్ ఇప్పుడు ఇవ్వాలి. నేనేమంటానంటే ఇప్పుడు మంచిగా ఉండి అయిపోయాక అంటే విధిలో ఉన్నా పర్లేదు, ఎందుకంటే అది వేరు. అప్పుడు మన మెంటల్ యాక్టివిటీ అది సెపరేట్ యాక్టివిటీ. సో ఆ పరంగా అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఏంటంటే ఒక మంచి ప్లేస్, ఒక
ఇప్పుడు ఇలాంటి స్పేస్ ఒక 220 ఎస్ఎఫ్ఏ అనుకోండి సార్, స్టడీ హాల్లో 100 మంది పెడతారు ఇలాంటి ప్లేస్లో. ఇక్కడ 5-6 చదువుకుంటారు, ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్ వాళ్ళకి కూడా ఇంటెన్స్ వస్తుంది. సెకండ్, చదువు చెప్పేవాళ్ళు మేము ఆల్మోస్ట్ 1:1 అంటే ప్రతి ఒక్కరికి ఒక చార్ట్ అకౌంట్ అసైన్ చేస్తాం. సో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ క్లియర్ చేశారు, వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేసి తీసుకెళ్ళిపోతే మనకు ఒక భరోసా ఉంటుంది, ఇది ఉంటుంది. బయట ఒక సీఏ కూర్చొని అంటే అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే రెగ్యులర్ బిజినెస్లోకి వచ్చేస్తే మైండ్ అంతా బిజినెస్లోకి వెళ్ళిపోతుంది, పిల్లల మీద ఉండదు. సో మేము చాలా కాన్షియస్గా బిల్డ్ చేస్తాం. ఈ 2 విషయాల వల్ల మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ కంపేర్గా ఎక్కువ అనిపిస్తుంది, కానీ మీరు వన్స్ క్లియర్ అయిపోయాక మీకు అది లెస్ దాన్ ఇయర్లో రికవర్ అయిపోతుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇది ఈజీ డెసిషన్ కాదు సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ us. మీ యాజ్ అ ఫ్యామిలీ దిస్ ఇస్ మై ప్రామిస్ అఫీషియలీ దట్ విల్ డెలివర్ ద రిజల్ట్స్ యాజ్ వి ప్రామిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.